హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఏపీ వీఆర్ఓ అండ్ వీఆర్ఏ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, అలాగే ఎగ్జామ్ డీటెయిల్స్, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, అప్లికేషన్ లాస్ట్ డేట్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏపీ వీఆర్ఓ అండ్ వీఆర్ఏ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. గ్రామ రెవెన్యూ అధికారి అంటే వీఆర్ఓ మరియు వీఆర్ఏ అంటే గ్రామ రెవెన్యూ సహాయకుడు పోస్టుల నుంచి మంచి జీతం, ప్రయోజనాలతో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాలను అందిస్తాయి. కాబట్టి వేలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటారు. ఏపీఎస్సీ గ్రూప్ 3 నియామకాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని గ్రామ స్థాయి పరిపాలన ఉద్యోగాలు ఉంటాయి. ఈ పదవుల్లో భూ రికార్డులు, రెవెన్యూ పనులు మరియు గ్రామ పరిపాలన నిర్వహించడంలో ప్రభుత్వానికి సహాయపడతాయి అన్నమాట. ఓవర్వ్యూ అయితే చూసేయండి. సంస్థ యొక్క ఓవర్వ్యూ వచ్చేసరికి నియామక సంస్థ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీఎస్సీ. నియామకం పేరు వచ్చేసరికి ఏపీఎస్సీ గ్రూప్ 3 కింద వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఈ ఇయర్లోనే మనకి 2026 ఈ ఇయర్లో మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఉద్యోగం ప్రదేశం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోనే. ఉద్యోగ రకం వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలండి. ఇంకా ఏమేమి పోస్టులు ఉన్నాయో చూడండి. విఆర్ఓ, విఆర్ఏ, అలాగే జూనియర్ అసిస్టెంట్, వ్యవసాయ అధికారి, అలాగే గ్రామ శాఖల్లోని ఇతర పరిపాలన పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అంటే ఇందులో మనకి 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కాడికి వస్తే విఆర్ఓకి వచ్చేసరికి 10th పాస్ అయి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలన్నమాట. విఆర్ఓకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఉండాలి. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్కి వచ్చేసరికి వ్యవసాయ సంబంధిత డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అభ్యర్థులు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి, అంటే కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. కనీస వయసు వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఇతర రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి వయోసడలింపు కూడా అందుబాటులో ఉంది. అంటే ఏజ్ లిమిట్ 18 to 42 ఇయర్స్ కదా, ఆ కేటగిరీస్ వాళ్ళకి +5 ఇయర్స్ ఎక్స్ట్రా అంటే 47 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఎంపిక ప్రక్రియ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మనకి సబ్జెక్ట్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, అలాగే కరెంట్ అఫైర్స్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించినవి, గ్రామీణ పరిపాలన అంశాల గురించి, ఇలా మనకి ఈ టాపిక్స్ పై, ఈ సబ్జెక్ట్స్ పై ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఎగ్జామ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. అంటే మనకి లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకుంటే ఇంకా ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి మనకి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు, లేదంటే ఆఫ్లైన్ ద్వారా అయినా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూడండి. విఆర్ఓకి వచ్చేసరికి 16,400 నుంచి 49,870 వరకు కూడా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ విఆర్ఏకి వచ్చేసరికి నెలకు 15,000 నుంచి 45,000 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి 20,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. 50,000 ప్లస్ కూడా ఉండొచ్చు. జీతంతో పాటు ఉద్యోగాలు, ప్రభుత్వ ప్రయోజనాలు, బాధ్యతలు మరియు ఉద్యోగ భద్రతను అయితే పొందుతారు. అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఏపీఎస్సీ గ్రూప్ 3 రిక్వైర్మెంట్ 2026కి ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూడండి. నోటిఫికేషన్ విడుదలైనప్పుడు అంటే మనకి అప్డేట్ అయితే వచ్చింది, కానీ ఇంకా మనకి నోటిఫికేషన్లో ఆ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అలాగే లాస్ట్ డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఇవ్వగానే అంటే అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే వెంటనే కూడా షేర్ చేస్తాను అది కూడా. సో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అధికారిక ఏపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అంటే మీ ఐడి మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. అయిన తర్వాత సెలెక్ట్ గ్రూప్ 3 రిక్వైర్మెంట్ 2026 అని అయితే ఉంటుంది. అంటే ఏపీఎస్సీ గ్రూప్ 3 అని మనకి ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది అనమాట. అంటే 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఇలా సర్టిఫికేట్స్ కూడా అడుగుతుంది అనమాట. సో అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే మీ యొక్క రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్, ఇవన్నిటిని కూడా జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలన్నమాట.
అండ్ అప్లికేషన్ ఫీ ఏమన్నా ఉంటే అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసి సబ్మిట్ అని క్లిక్ చేసి ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయో చూడండి. ఆధార్ కార్డు, అలాగే విద్యకి సంబంధించిన అంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ చెప్పాను కదా, వీటన్నిటిని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకా ఏపీపీఎస్సీ గ్రూప్ 3 రిక్వైర్మెంట్ అంటే ఏమిటి అనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని పలు పరిపాలన పదవులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏపీపీఎస్సీ గ్రూప్ 3 నియామకాలు నిర్వహించబడతాయి. ఈ గ్రూప్ 3 పోస్టులు ప్రధానంగా గ్రామస్థాయి పరిపాలన వీఆర్ఓ, వీఆర్ఏగా మనకి పోస్టులను అయితే తీస్తున్నారనమాట. ఈ నియామకం ద్వారా రికార్డుల నిర్వహణ అంటే మనకి వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులు కదా, సో వాటికి సంబంధించిన వర్క్ చూడండి. రైతులకు సహాయం చేయడం, పత్రాలను సరిచూసుకోవడం, రెవెన్యూ అధికారులకు మద్దతు ఇవ్వడం వంటి గ్రామీణ పరిపాలన పనులను నిర్వహించే అధికారులకు ప్రభుత్వం నియమిస్తుంది. సో ఇది ఒక మంచి రెస్పెక్టెడ్ జాబ్ అనమాట. సో ఇలాంటి జాబ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారండి. వీఆర్ఓ అండ్ వీఆర్ఏ జాబ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. మనకి ఇంకా ఎగ్జామ్ డేట్స్ అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఇవైతే ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుని ఉండండి. సో అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే కూడా వెంటనే కూడా షేర్ చేస్తాను. మెయిన్ మనకి వీఆర్ఓ, వీఆర్కి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, ఎగ్జామ్ సిలబస్ కూడా ఇప్పుడు ఈ వీడియోలోనే చూపిస్తాను. చూడండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 3 సిలబస్ చూడండి. సో మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం బెటర్ అనమాట. అప్డేట్ వచ్చిందంటే నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ చేస్తారనమాట. అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ త్వరలోనే రిలీజ్ చేస్తారు. సో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి వితిన్ 1 or 2 monthsలో ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట. చూడండి, జనరల్ స్టడీస్ అంటే ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ పొలిటీ, అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్, కరెంట్ అఫైర్స్, సో మనకి వీటికి సంబంధించి అయితే ఉంటాయి. నెక్స్ట్ అర్థమెటిక్లో చూడండి, బేసిక్ మ్యాథమెటిక్స్, పర్సంటేజ్ టాపిక్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, అలాగే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో వాటికి సంబంధించిన టాపిక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి రీజనింగ్. ఈ రీజనింగ్లో చూడండి టాపిక్స్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్. సో ఇవన్నమాట టాపిక్స్. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. నేషనల్ న్యూస్ అంటే ఇప్పుడు జరుగుతున్న న్యూస్ గురించి తెలిసి ఉండాలి, స్కీమ్స్ గురించి తెలిసి ఉండాలి, వీటన్నిటి గురించి కూడా తెలిసి ఉండాలన్నమాట. ఎకనామిక్ అప్డేట్స్, ఇంపార్టెంట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్, సో ఇలా మీ యొక్క ఇవన్నమాట సబ్జెక్ట్స్ వచ్చేసరికి. సబ్జెక్ట్లో టాపిక్స్ కూడా ఈ వీడియోలో చూపించాను కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం బెటర్. సో ఇలా ఈ జాబ్స్లో మనకి వీఆర్ఓ, వీఆర్ఏ జాబ్స్లో మనకి మంచి శాలరీ కూడా ఉంటుందన్నమాట. అంటే శాలరీతో పాటు మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. మనకి స్టార్టింగ్ 16,000 నుంచి 50,000 వరకు కూడా శాలరీ ఉంటుంది వీఆర్ఓ, వీఆర్ఏ జాబ్స్కి వచ్చేసరికి. అందులో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇలాంటి ఛాన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. సో నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వగానే కూడా షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ ఇంకా ఇందులో వీఆర్ఓ, వీఆర్ఏకి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. సో ఇదన్నమాట వీఆర్ఓ, వీఆర్ఏకి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.